హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫింగర్ ప్రింట్ లాక్ని మన మొబైల్కి ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాం. సో జస్ట్ ఇట్లా నాకైతే బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఫింగర్ పెట్టగానే ఆటోమేటిక్గా లాక్ అనేది ఓపెన్ అయ్యింది. సో అది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి పాస్వర్డ్స్ అండ్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్స్ అండ్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్. సో మన పాస్వర్డ్స్లోనే ఉంటుందన్నమాట ఫింగర్ ప్రింట్ లాక్ అనేది. సో పాస్వర్డ్స్ అండ్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మధ్యలో ఒక ఆప్షన్ చూడొచ్చు, బయోమెట్రిక్స్ కింద యాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, యాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే యాక్చువల్గా మీకు ఎంటర్ పాస్వర్డ్ అని అయితే అడుగుతుంది అనమాట. సో ఇంతకు ముందుకు మీరు లాక్ పాస్వర్డ్ ఉంటుంది కదా, మీకు లాక్ ఓపెన్ చేయడానికి ఒకవేళ ఫింగర్ ప్రింట్ లేకున్నా కూడా నార్మల్ పాస్వర్డ్ అయితే ఉంటే అడుగుద్ది, లేకుంటే అయితే అడగదు. సో నాకైతే ఉంది కాబట్టి అడుగుతుంది. నేనైతే నా పాస్వర్డ్ని అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ని అయితే ఇచ్చి వెరిఫై అయితే చేసుకోండి, కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. సో పాస్వర్డ్ పెట్టుకున్నాక మాత్రమే ఇదైతే మనకి ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు పాస్వర్డ్ లేదనుకోండి, అట్లీస్ట్ లాక్ స్క్రీన్ కూడా పెట్టుకోమని అయితే అడుగుద్ది. ఇప్పుడు నేను రెండు పాస్వర్డ్ సేమ్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఒక పాస్వర్డ్ ఇవ్వండి, అదే పాస్వర్డ్ నెక్స్ట్ ఇవ్వండి, ఆ తర్వాతకి మనల్ని ఫింగర్ ప్రింట్ దగ్గరికి అయితే తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫింగర్ అనేది ఫింగర్ ప్రింట్ దగ్గరనైతే పెట్టండి. నాది కింద ఫింగర్ని అయితే ఫింగర్ ప్రింట్ దగ్గరనైతే పెడుతున్నాను. ఇక్కడ చూడొచ్చు, నా ఫింగర్ని అయితే ఫింగర్ ప్రింట్ దగ్గరనైతే పెడుతున్నాను. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. పెట్టండి, తీయండి, ఇట్లా పెడుతూ తీస్తూ అయితే ఉండాలన్నమాట. సో ఇట్లా నేను పెడుతూ తీస్తూ ఉంటే కంటిన్యూ అనే బటన్ అయితే వస్తుంది ఇక్కడ. సో మళ్ళీ పెడుతూ తీస్తూ రబ్ చేస్తూ అయితే ఉండాలన్నమాట కింద. సో ఇట్లా కంటిన్యూస్గా చేస్తూ అయితే ఉండాలి. చేయగానే ఇక్కడ కంటిన్యూ అనే బటన్ వస్తుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకైతే ఫింగర్ ప్రింట్ 1 అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం అసలు ఇది వర్కౌట్ అవుతుందా కావట్లేదా అనేది. సో నేనైతే మీ కళ్ళ ముందరనే లాక్ అయితే వేసేస్తున్నాను. లాక్ అయితే పడిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడైతే ఉందన్నమాట. సో ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నాను చూడండి. సో లాక్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఒకసారి లాక్ అయితే వేద్దాం. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ మీద అయితే ఇస్తున్నాను. ఇవ్వగానే ఎమ్మటి లాక్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇట్లా ఆటోమేటిక్గా లాక్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట మన ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే. సో మీరు ఏం చేస్తారంటే రెండో ఫింగర్ది కూడా ఇచ్చుకోండి. సేమ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. రెండో ఫింగర్ కూడా ఇచ్చుకుంటే ఒక చేతితో ఫుడ్ అది ఇది తినేటప్పుడు రెండో ఫింగర్ తోటి అయితే మీరైతే ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా మీరు మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ లాక్ని అయితే పెట్టేసుకోవచ్చు అండ్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.